Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము సర్వైకల్ స్టిచ్ గురించి తెలుసుకుందాము. నార్మల్గా సర్వైకల్ స్టిచ్ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తాము, ఏ టైంలో ఈ స్టిచ్ అనేది వేయాలి అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ స్టిచ్ వేస్తే రాకుండా ఉంటాయి, ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. సో బేసికల్గా సర్వైకల్ స్టిచ్ అనేది గర్భసంచి కింద పాట సర్విక్స్ ఏదైతే ఉంటుందో దానికి వేసే స్టిచ్నే సర్వైకల్ స్టిచ్ అన్నట్టుగా అంటాము. సో మేజర్గా ఎవరికి వేస్తాము అంటే వీళ్ళకి ఏమైనా హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయి, లేదంటే సర్విక్స్ అనేది చిన్నగా ఉంది, ఇలాంటి కేసెస్లో మనము మెయిన్గా సర్విక్స్కి స్టిచ్ అనేది వేస్తాము. అండ్ ఇంకొక కేసు ఏంటి అంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్. చాలా ఏళ్ళ తర్వాత ఏజ్ అనేది ఎక్కువైనప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చాయంటే అబార్షన్ రిస్క్ అనేది మనం కొంచెం మటుకు తగ్గించడానికి స్టిచ్ వేసుకోమని సజెస్ట్ చేస్తాము. సో ఈ సర్వైకల్ స్టిచ్ అనేది ఎట్ ద ఎర్లియస్ట్ మనము ఈవెన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కేసెస్లో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉన్నప్పుడు వీళ్ళకి అరౌండ్ 6 months అప్పుడు పెయిన్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళకి డెలివరీ అనేది కూడా అయిపోతుంది. సో అలాంటి కేసెస్ని మనము సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ వల్ల డెలివరీ అనేది అయ్యింది అన్నట్టుగా గమనిస్తుంటాం. వీళ్ళకి నెక్స్ట్ అవి ప్రెగ్నెన్సీలో రాకుండా ఉండడానికి సర్వైకల్ స్టిచ్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ సర్విక్స్ అనేది చాలా చిన్నదిగా ఉన్నప్పుడు కూడా స్టిచ్ అనేది వేస్తాము. అంటే బేసికల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము అబార్షన్ అనేది కాకుండా ఉండడానికి అన్నట్టుగా కేర్ అనేది తీసుకుంటున్నాం అనమాట. బట్ కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే మనం ఎంత స్టిచ్ అనేది వేసినా కానీ ఎటువంటి ప్రికాషన్స్ అనేవి తీసుకున్నా కానీ న్యాచురల్గా ఆల్మోస్ట్ 10 to 15% ఆఫ్ ది ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. బట్ కొంత మటుకు మనం ప్రివెంట్ చేసుకోవడానికే ఈ స్టిచ్ అనేది మనము వేస్తున్నాము. సో మెయిన్గా మనం చూస్తే మేజర్గా ఫస్ట్ 3 months తర్వాత అంటే అరౌండ్ 12 weeks తర్వాత ఎన్టీ స్కాన్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు మనము సర్విక్స్ని గమనిస్తుంటాము. సర్విక్స్ అనేది తగ్గిందంటే ఇమీడియట్గా స్టిచ్ అనేది సజెస్ట్ చేస్తాము. ఆర్ఎల్స్ వీళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఈ ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత బేబీ అంతా బాగుంది అన్నప్పుడు ఈ స్టిచ్ అనేది వేస్తాం. ఇంకొందరిలో మనం వేయాలి అన్నప్పటికి కూడా ప్లాసెంటా అనేది కింది వైపు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రోజులు మనం ఆగుతాం. ఎందుకంటే ప్లాసెంటా కిందికి ఉన్నప్పుడు మనము సర్విక్స్ని మానిపులేట్ చేస్తున్నామంటే బ్లీడింగ్ అనేది అయ్యి అప్పుడు కూడా అబార్షన్ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో అది ప్రివెంట్ చేయడానికి మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళకి వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసి ఎప్పుడైతే ప్లాసెంటా అనేది పైకి వెళ్తుందో అప్పుడు మనకు మళ్ళీ స్టిచ్కి అనేది కన్సిడర్ చేయాలి. అండ్ ఇంకొందరిలో మనము టీఫా వరకు ఆగుతాం. టీఫా స్కాన్ అంటే అరౌండ్ 18 to 20 weeks మధ్యలో చేసే స్కాన్. దీంట్లో ఏం చూస్తామంటే బేబీలో ప్రతి ఒక్క పార్ట్ ఎలా ఉంది అన్న చూసే స్కానే టీఫా స్కాన్, అంటే అనామలీ స్కాన్ అన్నట్టుగా అంటాము. ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నట్టుగా మనం చూస్తే వాళ్ళకి ఎంటీపీ అనేది చేయాల్సి వస్తుంది. ఒకవేళ బేబీలో ఎటువంటి ప్రాబ్లము లేదు బట్ వీళ్ళ సర్విక్స్ అనేది చిన్నగా అయిపోతుంది అండ్ ఇలాంటి కేసులు ఉన్నప్పుడు మాత్రము ఇమీడియట్గా మనము ఆ స్టిచ్కి అనేది వేయాలి. సో స్టిచ్ అనేది వేసిన తర్వాత రెస్ట్ ఏమైనా తీసుకోవాలా అనేది చాలామంది అడుగుతుంటారు. సో దీనికి అనేది ఎటువంటి రెస్ట్ అనేది అవసరం ఏమీ లేదండి. బట్ ఆబ్స్టెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే దానికి మీకు రెస్ట్ అనేది సజెస్ట్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం స్టిచ్ అనేది వేసిన తర్వాత మీ యూట్రస్ అనేది రిలాక్స్డ్గా ఉండాలి కాబట్టి కొన్ని మీకు మెడికేషన్స్ అనేది ఇస్తాము. అది ప్రోజెస్ట్రాన్ సపోర్ట్ ఇస్తాము అండ్ కొంచెం రిలాక్సెంట్ మెడికేషన్ అనేది కూడా పెడతాం. ఈ మెడిసిన్స్ అనేవి మళ్ళీ ప్రాపర్గా తీసుకోవాలి. తర్వాత యాజ్ యూజువల్ నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే నెక్స్ట్ మీరు స్కాన్స్ అన్నా కానీ ఏదన్నా కానీ చేయించుకోవచ్చు. సో ఎప్పుడైనా కానీ డాక్టర్ అనేది మీకు స్టిచ్ అనేది అడ్వైస్ చేస్తున్నారు అంటే ఆ పర్టిక్యులర్ టైంలో అనేది డెఫినెట్గా మీరు చేయించుకుంటున్నారు అంటేనే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికే సజెస్ట్ చేస్తున్నారు. బట్ కొన్ని అన్ఫార్చునేట్ కండిషన్స్లో స్టిచ్ అనేది కూడా వాటిని ఆపలేదన్నమాట. సో 100% కవరేజ్ అయితే ఉండదు, కానీ నార్మల్ కన్నా బెటరు అనేది మాత్రం మనం డెఫినెట్గా చెప్పొచ్చు. సో సజెస్ట్ చేశారంటే ఇది మీరు డెఫినెట్గా చేయించుకోండి. థ్యాంక్ యూ.